ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మీషోలో మనం తీసుకున్న శారీస్ గురించి అయితే రివ్యూ చేద్దాం. మీషోలో తీసుకున్న శారీస్ అన్నీ కూడా సేమ్ పిక్లో వచ్చినట్టే వచ్చాయా, క్వాలిటీ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఇంకా కాస్ట్ ఎంత, లుక్స్ ఎలా ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ శారీస్ గురించి నా ఆనెస్ట్ రివ్యూ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మీరందరూ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. చేయకుండా మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం. మన తీసుకున్న శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ శారీని అయితే ఓపెన్ చేద్దాం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు 472 రూపీస్ అయితే పడింది. వచ్చేసి మీషోలో మనకి ఇచ్చిన రెఫరెన్స్ పిక్లా ఉందో లేదా అనేది కూడా చూద్దాం అనమాట. కదా శారీ అయితే ఇదనమాట. ఈ కలర్ అయితే నేను అయితే తీసుకున్నాను ఈ శారీని. దానికి వచ్చేసి మనకి ఇలా చిన్న ప్యాకింగ్తో కింద ట్యాంగిల్స్ ఇచ్చారనమాట. శారీ వైట్ కనుకుంటా ఇవైతే మనకి ఇచ్చారు. శారీ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే మనకి రిఫరెన్స్ పిక్లో ఇచ్చినట్టే ఉందన్నమాట. శారీ అయితే బయట కూడా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ కాటన్ శారీ అనమాట. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్తో అయితే నేను తీసుకున్నాను. ఇందులో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ కలర్ నచ్చింది, సో అందుకే ఇది తీసుకున్నాను. ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట. దీని మీదకి వచ్చేసి ఇలా ప్రింటెడ్ వర్క్ అయితే ఇచ్చారు. కొంచెం ట్రాన్స్పరెన్సీ అంటే ఏం లేదు, శారీ అయితే బాగుంది. లెనిన్ కాటన్ కదా, అంత ట్రాన్స్పరెన్సీ ఏం లేదు, బాగుంది శారీ అయితే. చూసారా, బార్డర్ వచ్చేసి ఈ కలర్ గ్రీన్ కలర్ ఇచ్చి ఇలా షైన్ వస్తుంది. బ్లౌజ్ పీస్ కూడా సేమ్ కలర్ అనమాట. అయితే రిఫరెన్స్ పిక్లో అయితే సేమ్ కలర్ ప్లెయిన్ చూపించారు. మనకి రియల్గా ఎలా ఉంది బ్లౌజ్ పీస్ అనేది కూడా చూద్దాం. చూడండి, బ్లౌజ్ పీస్ అయితే ఇదనమాట. మనకైతే గ్రీన్ ఇచ్చారు. రిఫరెన్స్ పిక్లో నాకు ప్లెయిన్లా కనిపించింది, బట్ ఇందు మీద చిన్న డిజైన్ కూడా ఉంది. గ్రీన్ కలర్ మీకు కనిపిస్తుంది కదా. దీనికి కూడా ఇలా బార్డర్ అయితే సిల్వర్తో హైలైట్ చేసి ఇచ్చారనమాట, కొంచెం మెరుస్తున్నట్టుగా. చూడడానికి అయితే బాగుంది. ఈ కలర్ కాంబినేషన్తో చాలా బాగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. ఈ శారీ నాకు కాస్ట్ వచ్చేసి 472 రూపీస్ అయితే నాకు పడింది. ఆన్లైన్ పేమెంట్ చేస్తే నాకు 472 అయితే పడింది అనమాట. చెప్పాను కదా, మనకైతే ఈ చిన్న ప్యాకెట్ కూడా ప్రొవైడ్ చేశారని. అయితే ఇవి ఇచ్చారంటే దీని పౌట్ కూడా చూడాలి కదా మనం ఎలా ఉంది ఏంటి అనేది. మనకి పౌట్ అయితే ఇలా వచ్చిందనమాట. సేమ్ రన్నింగ్ లానే వచ్చింది, కాకపోతే అవి కింద ట్యాంగిల్స్ ఇచ్చారంటే మనం కుట్టుకోవాలనుకుంటా. వాటికి అయితే సపరేట్గా ఇచ్చారు కాబట్టి మనం అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ శారీ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్ కూడా. ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా డైలీ వేర్కైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్, కంఫర్ట్గా ఫీల్ అవుతాం అనమాట. ఇదైతే చాలా బాగుంది శారీ అయితే, నాకైతే నచ్చింది. మంచి ప్రింట్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట, చాలా బాగుంది. అప్పుడు కూడా మంచి లుక్ ఇస్తుంది. శారీ గురించి అయితే ఇదనమాట. నెక్స్ట్ ఇంకో శారీ అయితే మనం ఓపెన్ చేసి చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే ఓపెన్ చేద్దాం అనమాట. చూసారా, ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేయాలని అయితే నాకు ఉంది. చాలా బాగుంది శారీ. ఇది ఎప్పటి నుంచో నేను దాచుకుని ఉంచుకున్నాను అనమాట, ఎప్పుడు ఆర్డర్ చేద్దామని. ఇదైతే ఓపెన్ చేసి చూసేద్దాం. రిఫరెన్స్ పేరుకి ఇచ్చారు కదా మీషోలో, అదైతే నేను పక్కన యాడ్ చేస్తాను. అలా ఉందో లేదో మీరైతే కమెంట్ చేయండి. శారీ మంచి కలర్ అబ్బా, ఎంత బాగుందో కలర్ అయితే. ఈ పింక్ కలర్ అనమాట, చాలా బాగుంది. మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. కింద చూసారా, స్కై బ్లూ అండ్ పింక్, అలాగే కొంచెం గ్రే కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఇచ్చారు. కింద అయితే కొంచెం పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు. అలాగే పైన వచ్చేసి కింద దాంతో పోలితే కొంచెం చిన్న బార్డర్ అయితే ఇచ్చారనమాట. మొత్తం శారీ మొత్తం ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. చూసారా, దీని కాస్ట్ చెప్తే చాలా షాక్ అవుతారు. ఈ కాస్ట్కి ఇలాంటి ఇంత మంచి శారీ ఇచ్చేసారని మీరే ఫీల్ అవుతారనమాట. అంత బాగుంది శారీ అయితే. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇచ్చారనమాట. ఇదైతే అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. పార్టీ వేర్ శారీ అనమాట, చాలా బాగుంది. ఇలాంటి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకూడదు. ఇంత మంచి క్వాలిటీతో కూడా అంత తక్కువ ప్రైస్కి మీషోలో ఇచ్చేస్తున్నారంటే మరి మామూలు విషయం అయితే కాదు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. మనకి ఇచ్చిన బార్డర్ ఫినిషింగ్ కూడా బాగుంది. వెనకాల కూడా చూస్తే బాగుందనమాట. ఎలాంటి పీచ్ రావడం, థ్రెడ్స్ రావడం ఇలాంటివి ఏమి లేవన్నమాట. బాగా ఇచ్చారు. నేనైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దనే చెప్తానమాట, అంత బాగుంది. చూసారు కదా, కింద అయితే బార్డర్ ప్లస్ ఇలా కింద ఎంబ్రాయిడరీ ఇచ్చారు. పైన మొత్తం నార్మల్గా వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారనమాట. మనకి లోపల కవర్ ఉంది, చిన్న డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఏంటో ఓపెన్ చూద్దాం. మనకైతే ప్లెయిన్ వచ్చిందా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందా అనేది నాకు కూడా తెలియదు. ఓపెన్ చేసి అయితే చూడాలి. ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఈ శారీలో అయితే బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ ఇచ్చారనమాట. మొత్తం ప్లెయిన్, ఈ చివర ఆ చివర మనకైతే బార్డర్ అయితే ఇచ్చారు. శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది, బట్ బ్లౌజ్ పీస్ మాత్రం ప్లెయిన్ అయితే వచ్చింది. వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. ఇలా కింద చూడండి, ఇలా ముళ్ళు వేసి ఇచ్చారు. అలాగే ఇక్కడైతే గోల్డ్ అయితే ఇచ్చారు, మధ్యలో గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చారు. మళ్ళీ ఈ చివరి వచ్చేసి మళ్ళీ పింక్ అని ఇచ్చారనమాట. పింక్ గోల్డ్ కాంబినేషన్తో ఉంది కదా, ఇక్కడైతే గోల్డ్ ఇచ్చారు. ఈ పౌట్ మొత్తం చూడండి, మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట. టిష్యూ కదా, ఇటు సైడ్ నుంచి వస్తే అటు సైడ్ కనిపించిపోతుంది అనమాట. శారీ అయితే చాలా బాగుంది. అయితే ఇదంతా ఎంబ్రాయిడరీ ఇచ్చారు కదా, ఇదైతే మనకి లాస్ట్ చివరి వరకు అయితే ఇదంతా మొత్తం ఎంబ్రాయిడరీ కాదు, కొంచెం అదే పౌట్ అదంతా వెళ్ళిపోయిన తర్వాత మనకి పైన అంతా ప్లెయిన్ ఇచ్చారనమాట. మళ్ళీ కింద వచ్చేసి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు మనకి.
ఈ శారీ మొత్తం బ్లౌజ్ పార్ట్కి మాత్రం ప్లెయిన్ ఇచ్చారనమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 570 రూపీస్ పడింది, అంటే 571 రూపీస్ అలా పడింది. ఇది నేను ఆర్డర్ చేసే టైంకి. మీషోలో అయితే మనకి ఎప్పుడు ఒకే కాస్ట్ అయితే ఉండదు. ఈ రోజు నేను ఆర్డర్ చేశాను ఈ టైంకి అంటే నాకు ఒక కాస్ట్, నెక్స్ట్ నేను ఆర్డర్ చేశారంటే వాళ్ళకి ఒక కాస్ట్ పడుతుంది. ఇప్పుడు అయితే ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, లేదంటే ఇంకా డిక్రీజ్ అయినా అవ్వచ్చు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనమాట, కుర్తీ చూపించాను కదా, 3 పీస్ కుర్తీ చూపించినప్పుడు నాకు ఒకరు కమెంట్ చేశారు, మీరు చూపించిన వాటిలో ఒకటి మాత్రమే అండర్ 500లో ఉంది, మిగతాది ఇంక్రీజ్ అయిపోయాయని. అది నా మిస్టేక్ అయితే కాదు, నేను తీసుకున్నప్పుడు అయితే కాస్ట్ తక్కువగానే ఉంది. నేను అవే లింక్స్ కూడా ఇచ్చాను అనమాట. అయినా సరే అవి ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు సేమ్ లింక్ చేసినప్పుడు. నేను ఇది ఆర్డర్ చేసిన టైంకి నాకైతే 570 రూపీస్ అయితే పడింది కాస్ట్ అయితే. ఇది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే డిక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నేను అయితే ఆర్డర్ చేసినప్పుడు దాని కాస్ట్ ఎంత ఉందో అనేది కూడా మీకు అయితే చూపిస్తాను. కనిపిస్తుందా మీకు? ఇదిగో చూడండి, నేనైతే ఈ శారీని అయితే ఆర్డర్ చేశాను. ఇదిగో చూడండి, దీని కాస్ట్ వచ్చేసి నాకు కనిపిస్తుందా 571 రూపీస్ అయితే పడింది. సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. నేనైతే పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. 571 రూపీస్ అయితే నాకు కాస్ట్ పడింది అనమాట. నేను ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత నాకైతే ఈ కాస్ట్ అయితే పడింది. ఈ కాస్ట్కి ఈ శారీ అయితే మామూలు కాదు, ఇచ్చి పడేశారనమాట. ఈ కాస్ట్కి క్వాలిటీ అయితే చాలా బాగుంది. టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దీని లుక్స్ కూడా చాలా బాగుంటాయి. నేనైతే కట్టుకుని పక్కనైతే యాడ్ చేశాను. నాకు ఇప్పుడు కూడా చాలా బాగుంది. శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. దీని కాస్ట్ ఒకవేళ పెరిగి ఉంటే కనుక దీని కాస్ట్ తగ్గగానే మీరైతే ఆర్డర్ చేసుకోండి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఓకేనా? నేనైతే వీటి లింక్స్ అన్ని కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ శారీ విషయం అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి వేరే శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. మనం నెక్స్ట్ వచ్చేసి ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. మనకి ఇచ్చిన రిఫరెన్స్ పిక్ అయితే ఇదనమాట. వచ్చిన ఆర్డర్లో రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టు ఉందో లేదా అనేది అయితే చూసేద్దాం. శారీ అయితే మనకు వచ్చిన ప్యాకింగ్ అయితే ఇదనమాట. అందులో ఎలా ఫోటో కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. చూడండి, శారీ అయితే ఇదనమాట. మనకైతే రిఫరెన్స్ బుక్లో ఉన్నట్టే పంపించారు. దీనికైతే థ్రెడ్స్ కట్టేసి ఇచ్చారనమాట. మనం దీన్ని ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. చూడండి, మనకి శారీ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి కింద వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు, అలాగే పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అయితే ఇచ్చారనమాట. ఇలా పెద్ద బార్డర్స్ ఉన్నవి అయితే లెహంగాస్ కూడా చాలా బాగుంటాయి. ఈ శారీ కూడా లెహంగా కింద ట్రై చేయాలనుకున్నా వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. శారీ మొత్తం ఇలా కలంకారీ ప్రింట్తో ఇచ్చారనమాట. నాకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి 544 రూపీస్ అయితే పడింది. నేనైతే ఆన్లైన్ పేమెంట్ చేస్తే డిస్కౌంట్ వచ్చిన తర్వాత నాకైతే 544 రూపీస్ పడింది. దీని కాస్ట్ కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏదైనా అవ్వచ్చు, కానీ నేను తీసుకున్న టైంకి వచ్చిన ప్రైస్ అయితే 543 రూపీస్ అనమాట. మొత్తం ఇలా కలంకారీ ప్రింట్తో అయితే వచ్చింది మనకైతే. ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసి దీని ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా లైట్ వెయిట్ కూడా. ఇంత పెద్ద బార్డర్ ఇచ్చినా సరే కానీ మనకైతే బరువే లేదు, చాలా తేలిగ్గా ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ అనమాట, సాఫ్ట్గా కూడా ఉంది. ఇదైతే మనం ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా క్యూట్గా ఉంది చూడడానికి. ఇందులో కూడా ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు బ్లాక్ అంటే ఇష్టం, సో ఇందులో బ్లాక్ బార్డర్ అయితే బాగుంటుందని చెప్పి ఈ బార్డర్ అయితే నేనైతే తీసుకున్నాను అనమాట. మనం ఇందులో వచ్చేసి ఫైట్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. అలాగే బ్లౌజ్ పీస్ ప్లెయినా లేదంటే ఏ కలర్ అన్నది కూడా చూద్దాం అనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేసి ఇదిగో చూడండి, మనకైతే ఫైట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఫైట్ అయితే ఇది వచ్చింది వైట్ కదా, కొంచెం క్రీమ్ కలర్ అనమాట. క్రీమ్ కలర్తో ఇలా డిజైన్ చేసి ఇచ్చారు, ఇలా ప్రింట్ చేసి ఇచ్చారనమాట. ఇదైతే ఇలా బార్డర్స్ ఇచ్చి, ఇది వచ్చేసి ఫైట్ అనమాట. ఫైట్కి అయితే ఇలా వచ్చింది బ్లాక్, చూసారు కదా, బ్లాక్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట, గ్రే కూడా. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకైతే బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ప్లెయిన్ అంటే చిన్నగా లైన్స్ అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా లేదో తెలియదు. చూడండి, ఇదిగో కనిపిస్తున్నాయి, లైన్స్ అయితే ఇచ్చారనమాట. బ్లౌజ్కి అయితే ప్లెయిన్ బ్లాక్ అయితే ఇచ్చారు. శారీ మొత్తం కలంకారీ ప్రింట్ అయితే ఇచ్చారనమాట. పైట్కి వచ్చేసి వైట్ గ్రే బ్లాక్ కలర్ కాంబినేషన్తో పైట్ అయితే ప్రింట్ చేసి ఇచ్చారు. చూసారా, బార్డర్ అయితే ఇలా ఉంది. అంటే దీనికి కూడా ఎలాంటి థ్రెడ్స్ అయితే ఊడట్లేదు అనమాట. ఈ బార్డర్కి ఎలాంటి పీచ్ రావడం, థ్రెడ్స్ ఊడిపోవడం ఇలాంటి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ కాస్ట్కి చాలా బాగా ఇచ్చారు, క్వాలిటీ మంచి క్వాలిటీ ఇచ్చారు. దీన్ని కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నేనైతే కట్టుకుని మీకు పక్కనైతే క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. నేను ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నెక్స్ట్ మనం ఇంకొక శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. మనం చూసే శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ ఎలా వచ్చింది అనేది మనం ఓపెన్ చేసి చూసేద్దాం. మనకి ప్యాకింగ్ ఎలా వచ్చింది, దీనికి కూడా లోపల అయితే ఫోటో ఇచ్చారనమాట. మనం ఎలా ఓపెన్ చేసి చేద్దాం. మనకి మీషోలో ఇచ్చిన రిఫరెన్స్ మ్యాచ్ అవుతుందా లేదా, ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో అని చూద్దాం. ఇదిగో చూడండి, మనకి బార్డర్ అయితే ఈ కలర్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వచ్చిందనమాట. సేమ్ అయితే రిఫరెన్స్ పిక్ ఇచ్చినట్టే ఉంది. ఈసారి మీషో మామూలుగా పంపించలేదు, చాలా బాగా పంపించారు. ఏంటో అన్ని లైట్ వెయిట్, చాలా స్మూత్గా, చాలా బాగున్నాయి. మంచి శారీస్ అయితే వచ్చేసాయి అబ్బా మీషో నుంచి.
ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. అందుకే ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్ కూడా. దీనికి కూడా ఎంత బార్డర్ వచ్చినాయి, ఇది ఎలాంటి బరువు అయితే లేదు. పార్టీ వేర్కి అయితే ఈ శారీ చాలా బాగుంటుంది. మనకైతే మంగళగిరి టైప్తో ఇచ్చేసారనమాట ఈ శారీ మొత్తం. ఈ శారీకి అంతా ఇలా ఫ్లవర్స్ అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. అక్కడక్కడ ఇలా చూడండి నెమలి పికాక్స్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు చూడండి. ఇందులో కొన్ని బొమ్మలు ఉన్నాయి, ఏనుగు ఇంకా నెమలి ఇంకా ఉన్నాయన్నమాట ఇందులో. పైన వచ్చేసి ఇది కూడా కట్టేశారు, మనం ఇది చూద్దాం. ఇదిగో కింద వచ్చేసి శారీ ఇలా ఉందన్నమాట. కింద ఇలా ఉంది, పెద్ద బార్డర్ వచ్చింది. పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ సింపుల్గా ఇచ్చారు, చాలా బాగుంది అనమాట. ఇది కూడా ఎలాంటి ట్రాన్స్పరెన్సీ అయితే ఏమీ లేదు. ఇదైతే పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా, మెరుస్తున్నట్టు కనిపిస్తుంది కదా, అలా గోల్డ్ కలర్ లైన్స్ అయితే మనకి మధ్యలో వచ్చాయి అనమాట. ఇక్కడ గోల్డ్ కలర్ ఎలా ఇచ్చారు, ఇవంతా షైన్ అవుతున్నాయి. బాగుంది శారీ, లైట్ వెయిట్, అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కట్టుకునేటప్పుడు ఎలా ఉంటుంది, బరువు ఉంటుంది, ఇలాంటివన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. అంత బాగుంది శారీ. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ కలర్ వచ్చేసి ఈ కలర్ అనమాట. బ్లౌజ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అయితే వచ్చింది, పింక్ కలర్. దీనికి ఫ్లవర్స్ అవి ఇచ్చారు. మొత్తం శారీ మొత్తం ఇంకా అలా గోల్డెన్ లైన్స్ అయితే ఇచ్చారనమాట మొత్తం. ఇంకా శారీ బార్డర్ విషయానికి వస్తే చూడండి, బార్డర్ ఇది బ్యాక్ సైడ్ అనమాట, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. దీనికి కూడా ఎలాంటి థ్రెడ్స్ అయితే రావట్లేదు. క్వాలిటీ అయితే బాగా ఇచ్చారనమాట. క్వాలిటీస్ అయితే ఇవన్నీ శారీస్ క్వాలిటీస్ అయితే చెప్పగలదు, చాలా బాగా ఇచ్చారు. దేనికి కూడా బార్డర్కి వెనకాల థ్రెడ్స్ అయితే ఊడిపోవడం, టఫ్ అండ్ టఫ్గా ఉండడం ఇలాంటివి ఏమి లేవు. స్మూత్గా చాలా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే పైట చూద్దాం. పైటకి వచ్చేసి చూడండి ఇలా మంగళగిరి ప్రింట్ అయితే ఇచ్చేసారనమాట. మొత్తం పైట మొత్తం అంటే మనకి ఎంత పైట ఉంటుందో అంతా కాదు, ఇంకా ఈ చిన్న ముక్క ఇలా ఇచ్చారనమాట. మిగతాదంతా నార్మలే, ఇలా చిన్న ఫ్లవర్స్ అలా అక్కడక్కడ నెమలి, ఆ కింద వచ్చేసి ఏనుగో ఇవన్నీ ఉన్నాయి కదా, అలా అయితే ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 494 రూపీస్ అయితే పడింది. నేను ఇది ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన కాస్ట్ అనమాట. ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మనకైతే కాస్ట్ తగ్గుతుంది కదా, ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోండి. మనకు నచ్చకపోతే రిటర్న్ అయితే చేసేస్తాం కదా, అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనకి ఏ రిటర్న్ చేసినా సరే కానీ రిఫండ్ అంటే మీషోలో అయితే వచ్చేస్తుంది అనమాట. నేను చూపించిన శారీస్లో మీకు నచ్చిన శారీ అయితే ఏంటో కమెంట్ చేసేయండి. లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇది నేను జెన్యున్గా ఇస్తున్న రివ్యూ అనమాట. ఇందులో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మీకు అయితే చెప్పేదాన్ని, అలాంటి మిస్టేక్స్ అయితే లేవు. బాగున్నాయి శారీస్ అయితే, అకేషనల్గా బాగుంటాయి, సింపుల్గా వేర్ చేయడానికి కూడా బాగుంటాయి అనమాట. మీకు నచ్చిన శారీ ఏంటి అనేది మీరైతే కమెంట్ చేసి చెప్పండి. ఓవరాల్గా ఈ మీషో శారీస్కి అయితే నేను ఇచ్చే రివ్యూ అయితే వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్లే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది, మన కాస్ట్కి క్వాలిటీకి అయితే మ్యాచ్ అయిపోయాయి అనమాట. వర్త్ అని చెప్పొచ్చు, ఎలాంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనైతే 5 out of 5 అయితే ఇచ్చేస్తాను. దీనికైతే రేటింగ్ చాలా బాగున్నాయి, మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. అలాగే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. అలా అయితే నేను షేర్ చేసిన నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి అనమాట. నెక్స్ట్ నేను ఏ రివ్యూ చేయాలనేది మీరైతే కమెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే ఆర్డర్ చేసి మీకైతే జెన్యూన్ రివ్యూని అయితే మీకు అందిస్తాను అనమాట. అంతే, ఈ వీడియో మీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.